హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SMK టాక్స్. ప్రజెంట్ అయితే మనము ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. గేట్ నుంచి లోపలికి వెళ్తే మనకు హోలీ ఫెస్టివల్ లాగా జరుపుకుంటారు. సో ఎవ్రీ ఇయర్ జరుపుతారు. ఉస్మానియా యూనివర్సిటీ దాదాపుగా 100 years పైన అయినాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హోలీ సంబరాలు. సో హోలీ సంబరాలు అనేసి ఇక్కడ ఫ్లెక్స్ కూడా ఉంది. మనము ఈ ఫెస్టివల్ ని చూడడం ఫస్ట్ టైము. ఇంకేంటంటే నాకు కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉన్నది. ఇప్పటి వరకు నేను దాదాపుగా హైదరాబాద్ వచ్చి ఒక 5 years అవుతుంది. బట్ ఎప్పుడు వెళ్ళలే క్యాంపస్ హోలీ సెలబ్రేషన్ అనేది. ఫస్ట్ టైము. నాతో పాటు మీరు కూడా చూస్తారు. సో వీడియోలో మనం కంటిన్యూ చేసుకుంటూ పోదాం. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ బ్రో? ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ బోల్. హోలీ అంటే ఎంజాయ్ ఉంటది. సో మాకు ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా మేము ఎవ్రీ ఇయర్ ఇట్లా సెలబ్రేట్ చేస్తాము అని మనతో చెప్తున్నారు. సో థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. బ్రో. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే మనము ఆర్ట్స్ కాలేజ్ లోపలికి వచ్చేసాము. సో మీరు చూసుకున్నట్లయితే సౌండ్ సిస్టమ్ అనేది వీడియోలో వినిపిస్తుంది. అక్కడ సౌండ్ సిస్టమ్ తో పాటు హోలీ సెలబ్రేట్ చేస్తున్నారు స్టూడెంట్స్. సో మనం కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది ఏందనేది ఈ వీడియోలో చూద్దాము. అంటే లోపలికి వెళ్ళడం అంటే కష్టం, ఎందుకంటే బాగా క్రౌడ్ ఉంది. స్టూడెంట్స్ తో పాటు బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు అని నేను అనుకుంటున్నా. క్యాంపస్ ముందర ఉన్నాము. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది అండ్ వాళ్ళు ఎలా ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు అనే వాటి గురించి మనం కొద్దిగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాము. ప్రజెంట్ అయితే ఇక్కడ మనతో పాటు కొందరు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాము ఎలా అయ్యింది అనేది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఒకసారి SMK టాక్స్ హాయ్ చెప్పండి. సో మనకు ఇక్కడ ప్రజెంట్ అయితే యూనివర్సిటీ క్యాంపస్ కు సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళు ఎలా ఇక్కడ మూమెంట్ ఎంజాయ్ చేశారు అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది వాటి గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాము. మీ పేరేంటండి? సంజన. ఓకే, సంజన గారితో పరిచయం మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. మీరు ఎక్కడ ఏ బ్యాచ్ ఇప్పుడు అంటే ఏ ఇయర్? నేను ఎంఫామ్ ఫస్ట్ ఇయర్ OUCT క్యాంపస్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. సో ఇక్కడ మీరు ఫస్ట్ టైం ఇట్లా ఎంజాయ్ చేయడము లేకపోతే? ఫస్ట్ టైం ఇది మా ఫస్ట్ ఇయర్ ఉస్మానియా క్యాంపస్ లో చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ? చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదని అనుకుంటున్నా. విలేజ్ లో ఇలా సెలబ్రేట్ చేశారా ఎప్పుడైనా? చేస్తారు కానీ ఇంత పాపులేషన్ ఇంత మంది ఎక్కువ రారు. ఇక్కడైతే చాలా మంది మొత్తం అందరు స్టూడెంట్స్ వచ్చి ఎంజాయ్ చేస్తారు. అంటే ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఏందనేది? చాలా బాగుంది. నేను అనుకున్నా ఇలా మళ్ళీ మాకు సెకండ్ ఇయర్ ఛాన్స్ రాదు. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. చాలా హ్యాపీ హోలీ అందరికి. ఏమని చెప్పాలనుకుంటున్నారు క్యాంపస్ గురించి, స్పెషల్ క్యాంపస్ గురించి? ఇక్కడ హోలీ చాలా బాగా జరుగుతుంది. ఇంత ముందు ఇట్లా ఎంజాయ్ చేయలేదు. చాలా బాగుంటుంది. ఇక్కడ కాలేజ్ కూడా బాగుంటుంది, లెక్చరర్స్ బాగుంటుంది. ఇక్కడ అన్ని సెలబ్రేషన్స్ మస్తు అయితే అట్మాస్ఫియర్ బాగుంటది. చాలా మంచి నేచర్ ఉంటది. చాలా బాగుంటుంది. ప్రియాంక. సో ప్రియాంక గారు మీరు కూడా ఒకటే బ్యాచా? సేమ్ ఎంఫార్మసీ. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోలేదు. ఇక్కడ ఓయూలో చాలా సెలబ్రేషన్స్ బాగా చేశారు. అందరం ఎంజాయ్ చేసాం. 9:30కి వచ్చినాం. ఇప్పుడు టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో మీరు మీ విలేజ్ లో ఉంటాయి కదా, ఆ విలేజ్ లో పార్టిసిపేట్ చేసినట్టు హోలీ పండుగ సెలబ్రేట్ చేసినట్టు ఉందా లేకపోతే ఇక్కడ ఏమైనా కొత్తగా అనిపిస్తుందా? లేదు, ఇక్కడ మొత్తం కొత్తగా ఉంది. ఇక్కడ మొత్తం మా ఏజ్ వాళ్ళు స్టూడెంట్స్ అందరు ఉంటున్నారు కాబట్టి ఓకే వైబ్ చాలా బాగుంది ఇక్కడ. సో మొత్తానికి అయితే ఒక విలేజ్ వైబ్ కంటే మంచిగా ఉందని మీరు అంటున్నారు, అంతేనా? క్యాంపస్ చాలా బాగుంటది. ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా జాయిన్ కండి. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. స్టడీ ఉంటది, ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనతో పాటు ఇంకొకటి మాస్టర్ ఉన్నారు, శేఖర్ మాస్టర్. ఈయన ఇప్పుడే డాన్స్ చూశాను కాబట్టి ఈయన డాన్స్ కూడా చాలా బాగా చేశాడు. ఓకే ఓకే ఓకే, ఇలాంటి కామన్ జరుగుతూ ఉంటాయి.
సో ఓకే నార్మల్ సో ఓకే ఇలాంటి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎందుకంటే మనం ఇక్కడ ఎలాంటి వాటి మనం డిసప్పాయింట్ కావద్దు, ఎందుకంటే హోలీ అన్నప్పుడు హోలీ లాగా సెలబ్రేట్ చేయాలి. సో మనతో పాటు మన శేఖర్ మాస్టర్ ఉన్నారు, నేను ఇంతకుముందు ఆయన డాన్స్ చూశాను. సో అన్న చెప్పేది నీదేంది? నా పేరు రాకేష్. ఇక్కడ నేను టెక్నాలజీ కాలేజ్ ఇన్ఫార్మ్ చేస్తున్నా. ఓకే కానీ ఇక్కడికి వచ్చినాక వైబ్ మాత్రం వేరే ఉంది భయ్య. లైక్ చిన్న కాలేజ్ లో చేసే వైబ్ వేరు, ఇక్కడికి వచ్చి వైబ్ చేసేది వేరు. అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎవరున్నా గానీ లైక్ మంచి వైబ్ అవుతుండ్రు. సో దీని ద్వారా మీకు మంచి ఫ్రెండ్స్ దొరికారా, లేకపోతే ఎందుకు వచ్చాను అని మనం ఫీల్ అయ్యారా క్యాంపస్ కు? మంచి ఎంజాయ్ చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎవరో తిరిగిట్లేదు, కానీ వాళ్ళతో డాన్స్ చేస్తున్నాం, కానీ ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. సో మీరు విలేజ్ లో కూడా ఇట్లా చేశారా, లేకపోతే అక్కడ కంటే ఎక్కువ ఇక్కడే బాగా అనిపిస్తుందా? మా విలేజ్ లో ఏమి ఎక్కువ చేయం, కానీ ఇక్కడికి వచ్చినాక ఈ వైబ్ చూస్తుంటే ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి. సో మనతో పాటు ఇంకా కొందరు ఇక్కడ ఉన్నారు స్టూడెంట్స్, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యాము. సో వాళ్ళు ఏంది వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం ఇక్కడ లైఫ్ ఎక్స్పీరియన్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. సో ఇక్కడ ప్రజెంట్ అయితే మనం స్టూడెంట్స్ తో ఉన్నాము. మీరు అందరు క్యాంపసే కదా? పేరేంటి? కావేరి. సో కావేరి గారు మన ముందున్నారు. మీరు ఏ బ్రాంచ్? ఎంఎస్సి జువాలజీ. సో ఏ ఇయర్? అయిపోయింది ఇక్కడ కంప్లీట్ అయింది. సో అయినా ఇక్కడ మనకు ఎంజాయ్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళ లైఫ్ ఎలా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశారు అనేది మనం వాళ్ళ మాటలు తెలుసుకుందాం. సో మీరు ఎలా ఫీల్ అవుతుంది ఇక్కడ? చాలా హ్యాపీ ఉంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. హోలీ అంటే ఇంకా అందరు ఫ్రెండ్స్ తో కలిసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్టడీ ఒకటే కాదు, ఎంజాయ్ కూడా ఉండాలి. సో స్టడీ ఎంజాయ్ అని రెండు ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసినప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. అందరికి హ్యాపీ హోలీ. ఓకే ఇంకా మన ముందర ఇక్కడ బాయ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. అలా జై బాలయ్య. సో మనతో పాటు ఇక్కడ మన క్యాంపస్ అన్నలు ఉన్నారు. సో వాళ్ళ మాట అన్న యూత్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, క్యాంపస్ రావాలనుకుంటే స్పెషల్ గా? అందరూ హోలీకి మాత్రం క్యాంపస్ కే రావాలా, మీద యాడ్ చేసుకునే ఏం కాదు. సో ఓకే మన అన్నలు అయితే బాగా ఖుషిగా ఉన్నారు. మనతో పాటు ఇంకా కొందరు ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్, వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ అవుతాము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది. సో చెప్పండి, మీ పేరేంటండి? శ్రవంతి గారు. మీరు? వసంత. సో వసంత. మీ పేరేంటి? కార్తిక. సో ముగ్గురు మీరు ఒకటే క్లాస్మేట్సా? ఓకే. అయితే మీరు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చారు కదా, ఈ ఫస్ట్ ఇయర్ మీరు అందరూ? ఇంతకు ముందు కూడా వచ్చాం, లాస్ట్ ఇయర్ కూడా వచ్చారా? అయితే మీరు ఇప్పుడు ఏ ఇయర్? డిగ్రీ ఫైనల్ ఇయర్. సో వీళ్ళు వచ్చేసి డిగ్రీ ఫైనల్ ఇయర్. అయితే వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఎంజాయ్ చేశారు అనే వాటి గురించి మనం వాళ్ళతో డిస్కషన్ చేద్దాం, వాళ్ళ మాటలు తెలుసుకుందాం. చెప్పండి మీరు. మేము ఇక్కడ ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో చదువుకుంటామండి. డిగ్రీ ఫైనల్ ఇయర్, ఫస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాము. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. స్టార్టింగ్ నుంచి వచ్చాము, ఇప్పటి వరకు చాలా బాగా. డిసప్పాయింట్ ఏమైనా అయ్యారా? డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మళ్ళీ వచ్చే ఇయర్ కూడా రావాలని అనుకుంటున్నాం. సో మీరు చెప్పండి. హ్యాపీ హోలీ. సో మన వ్యూవర్స్ అందరికి హ్యాపీ హోలీ అని చెప్తున్నారు. సో దీని వల్ల అంటే క్యాంపస్ కు ఎవరైనా రావాలా లేకపోతే వద్దా అనేది డిసప్పాయింట్ ఏమైనా ఉంటుందా చెప్పాలనుకుంటున్నారా? అలాంటి డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. అండ్ స్టూడెంట్స్ కి కూడా లైక్ ఎంజాయ్మెంట్ అనేది అంత ఉండదు. సో ఇక్కడికి వచ్చేసరికి అందరు స్టూడెంట్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా హ్యాపీగా ఉంటది. ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచిగా ఉంటది. హ్యాపీ హోలీ అందరికి. సో మొత్తానికి అయితే ఎంజాయ్ చేశారు అంతే కదా? హ్యాపీ హోలీ. సో మన ఛానల్ పేరు తెలిసేనా? ఛానల్ పేరు వచ్చేసి SMK టాక్స్. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, ఇంకా ఫాలో చేయాలి, మళ్ళా లైక్ చేయండి. చెప్పండి, నాకు కాదు మా వ్యూవర్స్ చెప్పండి. క్యాంపస్ అన్నలు ఉన్నారు, వాళ్ళతో పాటు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటిది, సో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు హోలీని అనేది మనం వాళ్ళ మోడల్ తెలుసుకుందాము. అన్న నీ పేరెంట్ అన్న? మోడల్ అన్న నా పేరు శ్రీయాలన్నా. ఒక అమ్మాయి కూడా కలర్ ఊయలేదు కాబట్టి అమ్మాయిలు వచ్చి కలర్ ఊయాలి, ఎగ్స్ కొట్టాలని. హోలీ ఫెస్టివల్ ఎట్లా చేశారు? సో ఫ్రెండ్స్ మనతో పాటు ఇంకా కొందరు ఉన్నారు. సో ఇక్కడ మీరు అందరు ఫ్రెండ్సేనా? ఇక్కడ ఏంటంటే మన ఉస్మానియా యూనివర్సిటీ రావడం వల్ల మనం చదువుకోవడం ఒకటే కాదు, మన లైఫ్ లో నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి. సో ఉస్మానియా అనేది మన లైఫ్ లో ఎలా ఎదగాలి, మన లైఫ్ లో ఏం చేయాలి, ఒక క్లారిటీ అనేది ఒక మన లోపల బిల్డ్ అవుతా ఉంటది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ చరిత్ర తెలంగాణకు ఒక దిక్సూచి మనకు ఉస్మానియా యూనివర్సిటీ. దీని వల్ల ఎందరో మంది ప్రభావితులై మన తెలంగాణ స్వరాష్ట్రం కోసం కూడా ఇది ఉస్మానియా ఎంతో పాటుపడింది అనేసి మనకు తెలుసు హిస్టరీలో చూసుకుంటే. సో ఇలాంటి క్యాంపస్ కు నేను రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఇక్కడ చాలా మంది అన్నలు ఫ్రెండ్స్ చాలా మంది
నాతో పాటు చాలా హ్యాపీగా ఇంటరాక్ట్ అయ్యారు. సో ఐఎమ్ సో హ్యాపీ హియర్ టు సెలబ్రేట్ హోలీ. ఆల్రెడీ ఇక్కడ 1 గంట పైన అయిపోయింది, హాస్టల్స్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా కొందరిని ఇంటరాక్ట్ అయిదాము ఎలా అయ్యింది అనేది. హాయ్ ఫ్రెండ్, హలో, పేరేంటి? క్రాంతి స్వరాజ్. సో మీరు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? సెకండ్ టైమా? సో మీరు ఏం చేస్తారు ప్రజెంట్? డిగ్రీ. మీరు ఎలా ఫీల్ అవుతారు ఇక్కడ సెలబ్రేట్ చేయడం వల్ల? ఫుల్ హ్యాపీ. కొద్దిగా లౌడ్లీగా లైవ్. ఫుల్ హ్యాపీ. సో మా వ్యూవర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? రండి, మంచిగా ఎంజాయ్ చేయండి. అందరికి హ్యాపీ హోలీ. పూజ. సో పూజ గారు, ఆమె కూడా స్టూడెంట్స్, బయట నుంచి వచ్చారా మీరు కూడా? బయట నుండి వచ్చాము. సో మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఇక్కడ సెలబ్రేట్ చేయడం? చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఉస్మానియాలో చేయడం. దీంతో 3rd ఇయర్ మేము ఇక్కడ జరుపుకోవడం. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడనే జరుపుకోవాలని కోరుకుంటున్నాం. వన్స్ మోర్. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. సో మన ఫ్రెండ్స్ మనతో పాటు ఇక్కడ క్యాంపస్ స్టూడెంట్స్, మన క్యాంపసే కదా? కొద్దిగా లౌడ్లీగా మాట్లాడు, మన వాళ్ళు ఆడియన్స్ కింద పడే కదా. క్యాంపస్. సో ఇదే ఫస్ట్ టైం. ఓకే. చాలా అద్భుతంగా ఉండే. ఓకే, చాలా అద్భుతంగా ఉండే, మనం ఆశ్చర్యపోవాలి. ఓకే, అనుకోకుండా వచ్చేసినాం ఇక్కడికి. ఓకే, అనుకోకుండా అన్ని యూస్ చేసినాం. సో ఇక్కడ వీళ్ళు క్యాంపస్ కు రావడం కూడా అనుకోకుండా నచ్చేశారు. అవును, అనుకోకుండానే వచ్చినాం. చాలా బాగుండే, మంచి అరేంజ్ చేసిళ్ళు. ఉస్మానియా అంటే మన తెలంగాణకు ఒక దిక్సూచి లాంటిది. సో ఇక్కడికి రావాలని చాలా మంది అనుకుంటారు కదా. సో అలాంటిది మీరు ఇక్కడ కాలేజ్ లో ఇక్కడ ఉండి క్యాంపస్ లో చదువుకుంటారు కాబట్టి మీరు ఏమనుకుంటారు అనేది? ఇక్కడ అయితే అన్ని కాలేజెస్ కంపేర్ చేస్తే ఫ్రీడమ్ అయితే మస్తు ఉంటది. ఓకే. అది మంచిగా యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటారు. ఓకే. మంచి అంటే దాన్ని మిస్యూజ్ చేస్తే ఎవరైనా చెడిపోతారు. అవునవును, అది అనేది మెయిన్ పాయింట్ పెట్టుకోవాలి. ఓకే. ఇంకా మంచి చదువుకుంటే మంచిగా ఉంటారు ఎవరైనా. ఏ కాలేజ్ లో ఉన్నా, ఏ వేస్ట్ కాలేజ్ లో ఉన్నా మనం మంచిగా అవుతే మంచిగా ఉంటాం. పేరెంట్స్ కష్టాన్ని మాత్రం వృధా చేయదు అసలే. వాళ్ళు పడుతున్న కష్టానికి మనం డెఫినెట్ గా ఏదో ఒకటి చేసి పెట్టాలి. సో మన స్టూడెంట్స్ ఏమంటుందంటే ఇక్కడ క్యాంపస్ లో వచ్చిన తర్వాత చదువు ఒకటే కాదు, మన లైఫ్ ను బయటకు వెళ్ళిన తర్వాత ఎలా బిల్డ్ చేసుకున్నాము, దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నాము, తర్వాత మన పేరెంట్స్ ని ఎలా అంటే ఉన్నత స్థానంలో ఉంచగలుగుతున్నాం అనేది ముఖ్యము అనేసి ఆమె మాటలు చెప్తుంది. సో మన ఈమెతో పాటు ఇంకొక ఆమె ఉంది, ఆమె మాటలు కూడా తెలుసుకుందాము. సో ఫ్రెండ్, హాయ్, పేరేంటి? సో మనీషా గారు, క్యాంపస్ లో రావడం మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? యాక్చువల్లీ అనుకోకుండా వచ్చాను, అంతేం హ్యాపీ. అంటే క్యాంపస్ కి రావడం అనుకోకుండా లేకపోతే హోలీ సెలబ్రేట్ కోసము అనుకోకుండా వచ్చారు? రెండింటికి. మీరు మాట్లాడతారా? కాలేజ్ లైఫ్ ఇస్ అబ్సల్యూట్లీ బెస్ట్ మూమెంట్. ఇక్కడ ఫ్రెండ్స్ అదంతా వేరే ఉంటది. నేను చిన్నప్పుడు కొంచెం ఇంట్రోవర్ట్, సో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకపోతుండే. ఇప్పుడు సో అందరితోని ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాను. సో ఈ క్యాంపస్ రావడం వల్ల ఒక అడ్వాంటేజ్ అనుకుంటారు అంతే. మనకి రెండు మంచి ఉంటది, చెడు ఉంటది ఎక్కడైనా. సో మనం ఏది చూస్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటది. నాకైతే ఓయూ ఇస్ బెస్ట్, ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్రీడమ్ ఉంటది. నువ్వు ఎంతైనా నేర్చుకోవచ్చు, చాలా బుక్స్ ఉంటాయి, లైబ్రరీ, చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పర్సన్, నువ్వు ఎట్లా యూజ్ చేసుకుంటావు అని. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, బికాస్ ఎవరు ప్రెషర్ చేయరు. సో నేను హ్యాపీగా చదువుకుంటా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఫ్రెండ్స్ తోని. సో నాకైతే ఓయూ ఇష్టం.